బిజినెస్ ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్కరూ ప్లాన్ చేయండి. ఇక్కడ నలుగురికి సాయం చేయాలనే ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే అలవర్చుకుంటారో, ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇది సీరియస్లీ నేను చాలా ఇది కఠినమైన మాట అయినప్పుడు కూడా చెప్తా. మీరు నలుగురికి సాయం చేసే ఉద్దేశం లేకపోతే ఈ బిజినెస్ లో మీరు ఎటువంటి సక్సెస్ కూడా సాధించలేరు. నలుగురికి మీరు సహాయం చేయాలి ఉద్దేశం ఉంటే మాత్రమే సక్సెస్ కాగలుగుతారు. సో దిస్ ఈస్ ద పవర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ. సో మనకు ఆల్రెడీ గ్రేట్ న్యూస్ ఏంటంటే జిఎస్టీలు అన్ని రేట్స్ తగ్గాయి. సో అన్ని రేట్లు తగ్గాయి. మీ బిజినెస్ కూడా అంతే పెద్దగా పెరగాలి. మా బిజినెస్ ఆల్రెడీ పెరుగుతుంది. ఇక్కడ చాలామంది లీడర్స్ తెలుసు. ఏ లీడరు ఎలా ఉన్నప్పుడు కూడా మా ఇన్కమ్ అయితే పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుందంటే మా పని ఇప్పుడు ఆగట్లేదు. ఇప్పుడు రవీంద్ర సార్ కోటేషన్ చెప్పారు కదా, మీ గమ్యం ఎంత పెద్దది అవ్వాలి అనుకునంటే అంత అడ్డంకులు మీకు ఎదురవుతాయి, అన్ని అవమానాలు ఎదురవుతాయి. మీరు అవమానాలకి అడ్డంకులు కనుక మీరు తలొగ్గారు అనుకోండి, మీరు బిజినెస్ లో ఎక్కడున్నారు అక్కడ ఉండిపోతారు. చెప్తాను కదా, కొత్త పని చేసినప్పుడు ఈ ప్రపంచ పని చేస్తున్నాం అంటది. అలాగే కొద్ది రోజులు చేసిన తర్వాత ఇంకొద్ది రోజులు అయిన తర్వాత యు ఆర్ ద కరెక్ట్ అంటది, తర్వాత యు ఆర్ ద సక్సెస్ఫుల్ అంటది. సో ఏదైనా కూడా మనకు ఫస్ట్ ఆది మనకు తిరస్కరించబడుతుంది, మధ్యమ మనల్ని మనకు అంగీకరించేలా చేస్తుంది. ఒకవేళ దాన్ని పట్టుకొని చివరి వరకు వేలాడామనుకోండి, అదే మనకు విజయవంతం అవుతుంది. సో ప్రతి ఒక్కరు ప్లాన్ చేయండి. 8 to 11 ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకొని చేయండి. మనం ఇక్కడ 60 సంవత్సరాలు పని చేయడానికి రాలేదు, జస్ట్ ఒక 2 to 5 years గేమ్ ప్లాన్. 60 సంవత్సరాలు పని చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ ఒక 2 నుంచి 5 సంవత్సరాలు పని చేయడానికి. మరి సార్ 60 సంవత్సరాలు జాబ్ చేయడానికి నేను రెడీ ఉన్నా సార్, నాకు జాబ్ అంటే చాలా ఇష్టం అనుకునంటే, లేదు నాకు కిరాణా షాప్ పెట్టుకోవడం మంచిది, లేకపోతే ఇంకేదో షాపింగ్ మాల్ పెట్టుకోవడం మంచిది అనుకోనంటే చెప్తాను. ఈ బిజినెస్ లో టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ వస్తుంది, అవి ఎక్కడ రావు. దాని గురించి మీకు సిడీస్ ఆల్రెడీ చేసి ఉన్నాం మేము. మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ ఎక్కడ రాదు, అర్థమవుతుందండి. ఈరోజు సుదర్శన్ అనే మా ఫ్రెండ్ చనిపోయారు 2017లో. 7 లక్షల ఇన్కమ్ ఉన్నప్పుడు చనిపోయాడు. 2021లో కూడా 5-6 లక్షల చెక్ మెయింటైన్ అయింది. హైయెస్ట్ గా వాళ్ళ మిస్సెస్ ఆమె శిబాని గారు ఈరోజు 17 లక్షల వరకు హైయెస్ట్ గా తీసుకున్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అదే ఈరోజు మా ఫ్రెండ్ ఉన్నారు మంచాల వెంకటేశ్వర గురించి చనిపోయారు. ఆయన మా బ్యాచ్ చూడే చనిపోయాడు. ఆయన చనిపోయిన నెల కూడా శాలరీ అంటే ఒకసారి ఆలోచించాను, చనిపోయిన నెల కూడా శాలరీ రాదు. 17 సంవత్సరాలు పనిచేశాడు. 17 సంవత్సరాల్లో 17 సంవత్సరాలు పెద్ద బిజినెస్ సామ్రాజ్యం కనుక సృష్టించుండుంటే, జస్ట్ 5 సంవత్సరాలు ఇక్కడ చేసి ఉంటే ఈరోజు వాళ్ళ ఇల్లు ఎలా ఉండేది, ఎంత అద్భుతంగా ఉండేది. ఈరోజు మేము చాలా మంది 500 అట్లా కలెక్ట్